నమస్తే. మీ పేరు? నేను భూపతి నాగేశ్వరరావు నా పేరు. నేను రిటైర్ గవర్నమెంట్ హాస్పిటల్. ఏం పని రిటైర్ అయిపోయారు కదా, ఆ, చూసుకుంటే బాబాయ్. నేను మార్చిలో ఇన్ఛార్జి ఉండేవాడిని. తర్వాత తర్వాత మాకి మా ఉద్యోగస్తులకి పెన్షన్లు పోయిన పరిపాలనలో 13-12 తారీఖున ఇచ్చేవారు. అదైనా బలవంతం పెడితే అంతకన్నా ఇప్పుడు బేగనే వస్తుంది. మాకు 1-2 తారీఖులే వస్తుంది. ఇంకా మాకు బకాయిలు ఉన్నాయి. డిఏ బకాయిలు, పిఆర్సీ ఇవ్వాలి, డిఏలు ఇవ్వాలి. ఇంత ఇదిగా చేసినా ఇంకా ఇవాళ రేపు అని చూస్తున్నాం, వస్తుందని నమ్మకంగా. పోలీస్ డిపార్ట్మెంట్కైనా ఏ డిపార్ట్మెంట్ అదర్ డిపార్ట్మెంట్ మొత్తం. అందుకోసం మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. బాబాయ్, ఇప్పుడు మీరు మీ సమస్యను వినిపించుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది కదా, అవును. ఎలా అనిపించింది? అసలు ఆ పరిపాలన మీకు నచ్చిందా? పోయిన పరిపాలన అసలు నచ్చలేదు మాకు. ఏదో దొంగాడు. గత ప్రభుత్వం కాదు, కూటమి ప్రభుత్వం. అది ఇప్పుడుదే పర్వాలేదండి, బాగానే ఉంది. ప్రజలు కూలీనాలు చేసుకుంటున్నారు, చక్కగా తింటున్నారు. మరి మిగతా ఎంప్లాయీస్ కూడా పెన్షన్లు జీతాలు టైంకి వచ్చేస్తుంది. ఇదివరకు వచ్చేది కదండి వాళ్ళ ప్రభుత్వం ఉన్నాక. ఏది జగన్ ప్రభుత్వం ఉన్నాక వచ్చేది కాదు. చూసుకుంటా బాబాయ్, గత ప్రభుత్వంలో పెన్షన్ 3,000 రూపాయలు 4 విడతలు పెంచి ఇచ్చారు కదా. అది వికలాంగులకి. నార్మల్గా వృద్ధులకి 3,000 రూపాయలు 4,000 రూపాయలు పెంచి ఇచ్చారు కదా. అవును, పెంచారు. ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి 1వ తారీఖు పొద్దుట 5ంటికి వచ్చి ఇచ్చేస్తున్నారు. ఆ దాంట్లో లోటు లేదు, బాగానే ఉంది. రైతు వేలు తీస్తారు, వాలంటీర్లు తీస్తారు, ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? ఇప్పుడు ఏం పెద్ద వాళ్ళు ఉన్నప్పుడే సిరాకేసేది మాకు. సరైన సమాధానం లేదు. ఒక కాగితం ముక్క ఏదైనా రాసి పెట్టమంటే రాసేవాళ్ళు, తీయండి అంటే తీసేవాళ్ళు కాదు. చూసుకుంటే బాబాయ్, గతంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? సూపర్గా ఉంది. అడ్మినిస్ట్రేషన్ బాగుంది చంద్రబాబు నాయుడు గారి. గత ప్రభుత్వంలో విద్యా సంస్థలు ఎలా ఉండేవి, కూటమి ప్రభుత్వంలో విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి? కూటమి ప్రభుత్వం బాగుందండి మాకు. దేనికంటే అప్పుడు బాగా తిప్పలు పెట్టేవాడు ఆయన. పుస్తకాల నాణ్యత కానీ ఎలా అనిపించింది? పుస్తకాల నాణ్యత కానీ ఎలా అనిపిస్తుంది? పుస్తకాలా? ఏ పుస్తకాలు? బడి పుస్తకాలా? పుస్తకాలు అంటే ఇప్పుడు యూనిఫామ్ అది కొత్త ఇచ్చారు మొన్నే. వేసుకొని యూనిఫామ్ వేసుకొని వెళ్తున్నారు బాగానే. వాళ్ళకి భోజనం సదుపాయం అన్నీ బాగానే ఉంటుంది. అది అమరావతి రాజధాని పూర్తవుతుంది అంటారా? అవుద్ది, అవ్వాలి మాకి. అది అవుతూనే బాగుంటుంది మనకి. పోలవరం ప్రాజెక్టు అది కూడా ఈయన వల్ల అవ్వాలి. మరి ఎవరు మీ ఎమ్మెల్యే గారు? సంటి. ఎలా ఉంది ఆయన పరిపాలన? సూపర్గా ఉంది. ఏది జరిగినా మన ఏదో గొడవ జరిగిందండి, ఆ సందులో అక్కడికి వెళ్ళారు. పాపకి రేపు బాగా చూసుకుంటున్నారా మరి ప్రజలందరినీ? చాలా బాగా చూస్తున్నారు.